ఓం శ్రీ సాయిరామ్. పరిప్రశ్న గ్రంథము నుండి కొంత భాగం తెలుసుకుందాం. ఒక దర్శనాభిలాషి స్వామి, వ్యాయామము ముఖ్యమా? పాశ్చాత్య దేశములతో వ్యాయామమునకు చాలా విలువను ఆపాదించున్నారు. సాయి, అధికముగా భుజించిన ఆహారమును జీర్ణించుకొనుటకు, కామోద్రేకమును అణచుటకు సాధనముగా వ్యాయామమును పాశ్చాత్య దేశములో పొగడుతున్నారు. ఇంద్రియములకు సంబంధించిన ఆలోచనలేవి ఇంద్రియములకు సంబంధించిన ఆలోచనలేవీ లేని నేను చాలా తక్కువ ఆహారము తీసుకుందును. నాకు ఏ వ్యాయామముతోనూ పని లేదు. అయినా ఈ దేహము చాలా దృఢముగా ఉన్నది. కార్యనిర్ముఖులైన వారికి అదే వ్యాయామము. సోమరులకు, కార్యనిర్వహణ బాధ్యత పూర్తిగా లేని వారికి వ్యాయామము చేయవలనే ఆలోచన కలుగును. జీవితంలో మితమును పాటించుట అవసరము. అట్లు కాని ఎడల శక్తిని భవిష్యత్తునందు వినియోగించుకొనుటకు దాచి ఉంచుట సాధ్యము కాదు. ఆ విధముగా శక్తిని దాచి ఉంచుటకు ఆహారము దేహములో కొంత సమయం వరకు నిలువ ఉండవలెను. అతిగా చే వ్యాయామం శక్తి అంతా భావి ఉపయోగార్థమై దాచి ఉంచకముందే వినియోగించబడను. అందువలన సాధించినది ఏమీ ఉండదు. ఆ విధముగానే మానవుని శరీర స్థితి అతిభాషమును తట్టుకొనలేదు. ఒక పార్లమెంటు సభ్యుడు 2 గంటల పాటు ఏకధాటిగా మాట్లాడుట వలన అతనికి కళ్ళు తిరిగాను. ఎవరో విరామము లేకుండా మాట్లాడుట కొనసాగించలేరు. ఎవరు అంటే స్వామి తప్ప. స్వామి సంవత్సరాల పర్యంతము మాట్లాడుతూనే ఉన్నారు. సాయిరామ్. స్వామి సూక్తి తెలుసుకుందాం. ఇంద్రియాలలో వాగింద్రియము చాలా శక్తివంతమైనది. మొదట వాగింద్రియాన్ని అరికట్టినప్పుడు సర్వేంద్రియాలను సాధించిన వారమవుతాం. వాక్కును మనసుతో జయించడానికి ప్రయత్నించాలి. వాక్కును సాధ్యమైనంత వరకు అదుపులో పెట్టుకోవాలి. అప్పుడు మనసు మాట్లాడటానికి ప్రయత్నిస్తుంది. తదుపరి మనసును బుద్ధితో చేర్చడానికి ప్రయత్నించాలి. బుద్ధిని ఆత్మతో చేర్చినప్పుడు వాగింద్రియము మనస్సు బుద్ధిలో, బుద్ధి ఆత్మలో లీనమై బుద్ధి సర్వాంతర్యామిని గుర్తించడానికి ప్రయత్నిస్తుంది. శ్రీ సత్యసాయి. ఓం శ్రీ సాయిరామ్. ఈ ఛానల్కి సంబంధించినటువంటి పూర్తి సమాచారము డిస్క్రిప్షన్లో చూడవచ్చును. సాయిరామ్.